హే ఎవ్రీవన్! అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనము కెనడాలో జాబ్ సెర్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూడబోతున్నాము. ఇక్కడికొచ్చిన కొత్తలో నేను కూడా ఫస్ట్ 3 మంత్స్ అన్‌ఎంప్లాయిడ్‌గానే ఉన్నాను. అండ్ అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1000 జాబ్స్‌కి అప్లై చేయడం జరిగింది. What? యెస్. ఆల్మోస్ట్ అండ్ ఈవెన్ మోర్ దెన్ 1000 జాబ్స్ అనమాట. సో, ఇన్ని జాబ్స్‌లో నాకు ఎన్ని రెస్పాన్సెస్ వచ్చింది, లేదంటే ఎన్ని ఇంటర్వ్యూస్ అరేంజ్ చేసుకోగలిగాను, ఇవన్నీ గూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇండియాలో టాప్ జాబ్ సెర్చింగ్ వెబ్‌సైట్స్‌లో వి హావ్ నౌకరీ.కామ్, లింక్డ్ఇన్, మాన్స్టర్, క్వికర్ జాబ్స్, టైమ్ జాబ్స్, గ్లాస్‌డోర్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. సిమిలర్‌లీ కెనడాలో కూడా వి హావ్ లింక్డ్ఇన్, ఇండీడ్, కెనడా జాబ్స్, జిప్ రిక్రూటర్, మాన్స్టర్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఇండియాలో కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ ఆఫ్ కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, నేను అక్కడ, ఇక్కడ చూసిన మేజర్ డిఫరెన్సెస్ చెప్తాను. సో, ఇండియాలో ఇప్పుడు మనం జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము అంటే, ఒక పర్టిక్యులర్ రెజ్యూమే క్రియేట్ చేసుకుంటాము. అండ్ దెన్ లైక్ విల్ గో అప్‌లోడ్ ఇట్ ఇన్ ఆల్ ద వెబ్‌సైట్స్. లేదంటే యాప్స్ ఉంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేస్తాం. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుంది అంటే, రిక్రూటర్స్ మనల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతారనమాట. ఐదర్ వయా ఈమెయిల్ గానీ, కాల్ గానీ, మెసేజింగ్ గానీ, ఇనిషియేటివ్ వాళ్ళ వైపు నుంచి ఉంటుంది. యూజువల్లీ అంటే ఆఫ్‌కోర్స్ నాట్ ఇన్ ఆల్ ద కేసెస్, బట్ దెన్ నేను మెజారిటీ వైస్ మాట్లాడుతున్నాను. కానీ కెనడాలో ఎవరు మనల్ని అట్లా అప్రోచ్ అవ్వరు. సో, మనము తీసుకోవాలన్నమాట ఇనిషియేటివ్. సో, ఏ వెబ్‌సైట్‌లో మనము రెజ్యూమే పెట్టినా గూడా విల్ హావ్ టు గో మాన్యువల్లీ అప్లై అన్నమాట. అన్ని జాబ్స్‌కి గూడా డైలీ బేసిస్‌లో మనం అప్లై చేస్తూనే ఉండాలి. సెకండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన రెజ్యూమే. సో, ఇండియాలో మనము ఆహ్, ఆల్మోస్ట్ ఒక రెజ్యూమేనే వాడతాము. బట్ కొంతమంది మేబీ 2 ఆర్ 3 నాట్ మోర్ దెన్ థట్. సో, ఆ పర్టిక్యులర్ రెజ్యూమే పెట్టుకొని వాళ్ళు అన్ని జాబ్స్‌కి అప్లై చేయడము అది జరుగుతుంది. అండ్ అపోజిట్ పర్సన్‌కి లైక్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్‌తో అది మ్యాచ్ అయితే గనక నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుందనమాట. కానీ ఇక్కడ అలా కాదు. అండ్ కొన్ని రెజ్యూమేస్ రెడీగా గూడా పెట్టుకోము. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క జాబ్‌కి దాని ఓన్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా! సో, ఆ జేడీ ప్రకారము అప్పటికప్పుడు రెజ్యూమే ఎడిట్ చేసుకొని మనం ఆ ఎడిట్ చేసిన అప్డేటెడ్ రెజ్యూమేని ఆ జాబ్‌కి అప్లై చేస్తామనమాట. సో, ఇప్పుడు ఎవరైనా మీకొచ్చి నేను 10 డిఫరెంట్ జాబ్స్‌కి అప్లై చేశాను అంటే దే వుడ్ హావ్ యూజ్డ్ అట్‌లీస్ట్ 6-7 డిఫరెంట్ రెజ్యూమేస్. సో, మార్కెటింగ్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. మనల్ని మనం ఎలా మార్కెటింగ్ చేసుకుంటాము అని చెప్పి. ఇండియాలో ఏమంటే ఇప్పుడు నేను యూజువల్లీ నాకొచ్చిన జాబ్స్ అన్నీ గూడా నౌకరీ ద్వారానే వచ్చింది. బట్ ఆఫ్‌కోర్స్ ఎవ్రీ డే నేను వెళ్లి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దట్ మై ప్రొఫైల్ ఈస్ ఆల్‌వేస్ అప్డేటెడ్. అండ్ ఒక 1 ఆర్ 2 జాబ్స్ మాత్రం నాకు లింక్డ్ఇన్ ద్వారా దొరికింది. కానీ ఆ దొరికిన అన్ని జాబ్స్ కూడా అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా ఆహ్, దే జస్ట్ హావ్ టు గో అప్‌లోడ్ అండ్ సే పీపుల్ దట్ ఐయామ్ ఓపెన్ టు వర్క్ అని చెప్పి. మిగతా వర్క్ అంతా అటుపక్క నుంచి ఎంప్లాయీసే జేస్తారు. వాళ్ళు రెజ్యూమే పిక్ చేయడం కానివ్వండి, లేదా మీతో మాట్లాడడం కానివ్వండి అవన్నీ గూడా. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఈచ్ పర్సన్ దగ్గరెళ్లి మీరు చెప్పాలనమాట. జస్ట్ అలా వెబ్‌సైట్‌లో ఓపెన్ టు వర్క్ అని పెట్టేస్తే కుదరదు లింక్డ్ఇన్‌లో. సో, ఈచ్ స్పెసిఫిక్ పర్సన్ దగ్గరెళ్లి అబౌట్ సమ్ పర్టిక్యులర్ పొజిషన్ లైక్ మీరు మాట్లాడాలి. అప్పుడు మీ రెజ్యూమే పెట్టాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఇస్తే అక్కడ పెట్టాలి. సో, లైక్ ఇట్స్ లాట్ మోర్ వర్క్ హియర్. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పబోతున్నాను. సో, నేనిక్కడ ఏప్రిల్‌లో ల్యాండ్ అయ్యాననమాట. అండ్ ఆల్మోస్ట్ జులై ఎండ్ వరకు నాకు జాబ్ వచ్చేసింది. సో, ఆ ఫస్ట్ 3 మంత్స్ ఏదైతే ఉందో నేను ఎక్కువగా వాడింది లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్ కెనడా. లింక్డ్ఇన్‌లో ఆల్మోస్ట్ నేను 800 జాబ్స్ అప్లై చేశాను. ఆహ్, ఇండీడ్‌లో ఎగ్జాక్ట్ కౌంట్ తెలీదు గానీ అప్రాక్సిమేట్‌లీ 200-250 దాకా నేను అప్లై చేయడం జరిగిందండి. సో, లింక్డ్ఇన్‌లో కొంచెం స్టాటిస్టిక్స్ అంతా మనం కరెక్ట్‌గా చూసుకోగలుగుతాం గాబట్టి లింక్డ్ఇన్‌దే ఇప్పుడు కన్సిడర్ చేసుకుందాం. సో, 800 జాబ్స్ అప్లై చేశాను కదా! ఈ 800లో నాకు రెస్పాండ్ అయిన వాళ్ళు లెస్ థాన్ 25 పీపుల్ అన్నమాట. That's sad. 25 ప్లస్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ 6 ఇంటర్వ్యూస్ మాత్రమే 6 కంపెనీస్‌కి మాత్రమే నేను నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళగలిగాను. విచ్ ఇస్ ద ఇంటర్వ్యూ. సో, జస్ట్ ఇమాజిన్ 800-6. సో, ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు లేదా మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అంటేనే ఇట్స్ లైక్ ద వన్ సక్సెస్ స్టెప్ దట్ యూ ఆర్ పుట్టింగ్ అహెడ్ అన్నమాట. ఎందుకంటే చాలా కష్టమండి. ఇక్కడ ఉండి వెతికే వాళ్ళకి తెలుస్తుందనమాట ఆ ఇంటర్వ్యూ వాల్యూ ఎంత అనేది. ఎందుకంటే మనం ఇండియాలో గనక ఇప్పుడు నేను ఇలానే 800 జాబ్స్ అప్లై చేసుంటే ఐయామ్ ష్యూర్ మోర్ దాన్ 500-600 కాల్ బ్యాక్స్ నాకొచ్చేది. నేనుగా వెళ్లి అప్లై చేసుంటే. అలా చేయలేదంటే గూడా 3 మంత్స్‌లో మినిమమ్ 60-70 కాల్స్ మనమేం చేయకుండానే జస్ట్ వెబ్‌సైట్‌లో వెళ్లి అప్‌లోడ్ చేస్తేనే మనకొచ్చేస్తుంది ఇండియాలో. కానీ ఇక్కడ దట్స్ నాట్ ద కేస్.
సో, ఇప్పుడు 6 డిఫరెంట్ కంపెనీస్‌తో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అని చెప్పాను గదా! దాంట్లో ఫస్ట్ కంపెనీ అయితే నేను ఫస్ట్ రౌండ్‌లోనే రిజెక్ట్ చేసేసారు. కొంచెం క్లౌడ్ బేస్డ్, బిగ్ డేటా బేస్డ్ నాలెడ్జ్ అంతా వాళ్ళకి కావాల్సింది విచ్ ఐ డిడ్ంట్ హావ్. సో, దట్ గాట్ రిజెక్టెడ్. ఇంకా 2 కంపెనీస్ అయితే నాకు ఈమెయిల్ పంపించారనమాట. 1 ఆర్ 2 డేస్ బిఫోర్ నా ఇంటర్వ్యూ స్లాట్ ఏదైతే ఉందో దానికి సేయింగ్ దట్ ద పొజిషన్ హాస్ బీన్ క్లోజ్డ్. దేర్ ఈస్ నో మోర్ వేకెన్సీ అని చెప్పి. అండ్ దట్ ఫీల్స్ రియలీ బ్యాడ్ అండి నిజంగా. బికాజ్ ఎక్కడ 1000 నుంచి మనం ఫిల్టర్ ఔట్ చేసుకొని 6 వరకు వచ్చాము. బట్ దెన్ అక్కడ అసలు ఇంటర్వ్యూ జరగకుండానే యూ కైండ్ ఆఫ్ గెట్ రిజెక్టెడ్. ఇలా ఎందుకు అవుతుంది అంటే మేబీ మీ స్లాట్ వచ్చే ముందే వాళ్ళు కొన్ని మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా! సో, అక్కడే వాళ్ళకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే క్యాండిడేట్ దొరికిండొచ్చు. బ్యాక్ ఇన్ ఇండియా జాబ్ వెతకడం అనేది ఇట్స్ నాట్ అ వెరీ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. మీరు ఆఫ్‌కోర్స్ రెజ్యూమే బిల్డింగ్‌లో గానీ, యూ విల్ హావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ రెజ్యూమే. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత యూ విల్ అప్‌లోడ్ అండ్ దెన్ మనము మాట్లాడుతుంటామనమాట హెచ్ఆర్స్ కానీ, రిక్రూటర్స్ కానీ వాళ్ళతో. కానీ ఇక్కడ జాబ్స్ వెతకడమే ఒక పెద్ద జాబ్. ఏం చెప్పావురా? అండ్ అదే కాకుండా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇక్కడ ఆటోమేటెడ్ స్క్రీనింగ్ ప్రాసెస్‌ని వాడుతున్నారు. అంటే ఏఐ టూల్ వాడుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారనమాట రెజ్యూమేస్‌ని. సో, అదెలా చేస్తారు? ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్‌లో ఒక 6-7 మెయిన్ కీవర్డ్స్ తీసుకుంటారు. ఆ కీవర్డ్స్ మన రెజ్యూమేలో ఉందా? లేదా? అని చెప్పి కంపేర్ చేస్తారు. ఉంటే మాత్రమే ఆ రెజ్యూమేని పిక్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్‌కి పెడతారనమాట. లేదంటే ఆ రెజ్యూమే అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నార్మల్‌గా బయట నుంచి అప్లై చేస్తున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ వెయిటేజ్ రెఫర్ చేసిన ఎంప్లాయీస్‌కి ఇవ్వడం జరుగుతుంది. అఫ్‌కోర్స్ ఇండియాలో గూడా అలానే ఉంటుంది. కానీ ఇక్కడ దాన్ని కొంచెం ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారనమాట. సో, ఎప్పుడైతే మనం జాబ్ ఓపెనింగ్ చూస్తామో, ఆ పర్టిక్యులర్ కంపెనీలో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే వాళ్ళని ఆ పర్టిక్యులర్ జాబ్‌కి రెఫర్ చేయమని చెప్పండి. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అన్ని కంపెనీస్‌లో గూడా ఏ కంపెనీస్‌లో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయో అవన్నిట్లో గూడా నాకు తెలిసిన వాళ్ళు ఉంటారా అంటే నాట్ ఆల్ ద టైమ్. మీ నెట్‌వర్క్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా గూడా అన్ని కంపెనీస్‌లో గూడా ఉండరు. సో, ఇప్పుడు కొన్ని కంపెనీస్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయనుకోండి అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచింగ్ టు వాట్ యూ హావ్ బీన్ లుకింగ్ ఫర్ ఆర్ వాట్ యూ హావ్ ఆల్రెడీ వర్క్డ్ అంటే, అప్పుడు మీరు వెళ్ళి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి మెసేజ్ పెడతారనమాట. మెసేజ్ పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. హాయ్ ఐయామ్ సో అండ్ సో నేనిప్పుడు ఇన్ని రోజుల నుంచి జాబ్ వెతుకుతున్నాను అండ్ దేర్ ఇస్ అ వేకెన్సీ అండ్ దిస్ ఇస్ ద పొజిషన్ నేమ్ సో అండ్ సో. క్యాన్ యూ రెఫర్ మీ అని చెప్పి యూ గో అండ్ రిక్వెస్ట్. అండ్ దాంట్లో కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఏమైనా జరగొచ్చు. బట్ మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేస్తారు. సో, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అప్లై చేయాలనమాట మనం. ఎప్పుడు కూడా 2 ఈమెయిల్ ఐడీస్ వాడాలి. ఫస్ట్ ఈమెయిల్ ఐడీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్‌లో ఒక జాబ్ ఓపెన్ అయిందనుకోండి, వెంటనే మనం అప్లై చేయాలి ఒక ఈమెయిల్ ఐడీ యూజ్ చేసుకొని. ఎందుకంటే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మమ్మల్ని రెఫర్ చేసేదాకా ఆ జాబ్ పొజిషన్ ఉండకుండా వెళ్ళిపోవచ్చు. రేపటికే ఆ పొజిషన్ క్లోజ్ కూడా అయిపోవచ్చు. సో, దట్స్ ద రీజన్ చూసిన వెంటనే దాన్ని అప్లై చేసేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఏబీసీ కంపెనీలో ఆ పొజిషన్ ఉంది అని మీకు తెలిసిందనుకోండి. జస్ట్ గో టు లింక్డ్ఇన్. ఏబీసీ కంపెనీలో వర్క్ చేస్తున్న అందరిని ఫిల్టర్ ఔట్ చేసుకొని అట్‌లీస్ట్ 10-12 మెంబర్స్‌కి మీరు మెసేజ్ పెట్టాలనమాట. సో, మేబీ ఒక స్టిక్కీ నోట్స్‌లో గానీ, నోట్ ప్యాడ్‌లో గానీ మెసేజ్ ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకోండి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. అందరికి కనెక్షన్ రిక్వెస్ట్స్ పెట్టండి. అండ్ అందరికీ ఆ మెసేజ్ టైప్ చేసి పంపియండి. దాంట్లో ఇద్దరో, ముగ్గురో లేదా ఒక్కరో మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ దట్ పర్సన్ విల్ యాక్చువల్లీ రెఫర్ యూ టు దట్ పొజిషన్. సో, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, జస్ట్ ఇమాజిన్ నేనిప్పుడు ఒక కంపెనీ గురించే మాట్లాడాను. ఇలా 10, 15 కంపెనీలుంటాయి. సో, నాకు జాబ్ ఎలా వచ్చిందో చెప్తాను. నేను ఒక ఓపెనింగ్‌ని ఇండీడ్ కెనడా వెబ్‌సైట్‌లో చూసాననమాట. అండ్ వెంటనే నా ఫస్ట్ ఈమెయిల్ ఐడీతో ఆ జాబ్‌కి నేను అప్లై చేశాను. దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు లింక్డ్ఇన్ అండ్ లింక్డ్ఇన్ వచ్చి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళని ఫిల్టర్ చేశాను. అండ్ హైర్ చేస్తున్న వాళ్ళని మాత్రమే ఫిల్టర్ చేశాను. అండ్ ఐ మెసేజ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ థింక్ ఆల్మోస్ట్ 8-9 మెంబర్స్ అనుకుంటా. ఐ మెసేజ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికీ నా రెజ్యూమే పెట్టి దిస్ ఇస్ ద పొజిషన్ అని చెప్పి చెప్పాను. దాంట్లో ఇద్దరు నాకు రెస్పాండ్ అయ్యారు. లక్కీలీ ఒక పర్సన్ వాస్ యాక్చువల్లీ హైరింగ్ ఫర్ దట్ పొజిషన్ అనమాట. నన్ను రెఫర్ కూడా చేయలేదు. బికాజ్ ద పర్సన్ వాస్ డైరెక్ట్‌లీ హైరింగ్ ఫర్ దట్ పొజిషన్. షీ వాస్ ద రిక్రూటర్. సో, నన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ అవన్నీ జరిగి ఫైనల్లీ ఐ గాట్ ద జాబ్. సో, దట్స్ ద రీజన్ మనం ఇండియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గూడా మన నెట్‌వర్క్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడు ఎవరి కనెక్షన్ మనల్ని హెల్ప్ చేసే పొజిషన్‌లో ఉంటుందని చెప్పలేం కాబట్టి ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యువర్ నెట్వర్క్ ఇస్ స్ట్రాంగ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ ప్లాట్‌ఫార్మ్స్. అండ్ అందరికీ తెలుసు కరెంట్‌లీ
కెనడా అండ్ యూఎస్ జాబ్ మార్కెట్‌లో సప్లై అండ్ డిమాండ్ రేషియో అంత బాలేదు కాబట్టి ఇట్స్ బికమింగ్ ఎ బిట్ డిఫికల్ట్. సో, ఇవన్నీ కూడా మనం దాటుకొని, వెతుక్కొని వెళ్తూ ఉంటే వి కమ్ అక్రాస్ సంథింగ్ కాల్డ్ యస్ గోస్ట్ జాబ్స్. యెస్. సో, గోస్ట్ జాబ్స్ అంటే జాబ్ ఓపెనింగ్ అని చెప్పి ఒక యాడ్ పోస్ట్ చేసుంటారు. ఓపెనింగ్ ఉన్నట్టే చూపించుకొనుంటారు. కానీ మిమ్మల్ని హైర్ చేసుకోరు. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ వేకెన్సీనే లేదు. ఏ రెస్పాన్స్ రాదు. వాళ్ళు అప్రోచ్ కారు. దే డూ నథింగ్ హ్యాపెన్స్ అనమాట బేసికల్లీ. మీరు జస్ట్ అప్లై చేస్తారంతే. సో, ఈ గోస్ట్ జాబ్స్ ఒక రకమైన స్కామే. కానీ మనం దానివల్ల డైరెక్ట్‌గా అఫెక్ట్ అవుతాము అంటే నాట్ మచ్. ఆఫ్‌కోర్స్ చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. బట్ దెన్ వేరే ఎలాంటి రకమైన లాస్ కూడా మనకు జరగదు. సో, కెనడాలో చాలా సర్వేస్ జరపడం జరిగింది. స్వతహా గవర్నమెంటే ఈ గోస్ట్ జాబ్స్ పైన కొన్ని కంపెనీస్ కూడా పట్టుబడ్డాయి. అండ్ వాళ్ళు చేసిన సర్వే ద్వారా ఏం తెలిసింది, వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ మోర్ దెన్ 10,000 అప్లికెంట్స్ దాన్ని అప్లై చేస్తున్నారు అని చెప్పి. ఆహ్, సో, యాహ్! ఎవరి జర్నీ వాళ్ళది. ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. నేను నాది షేర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. హౌఎవర్ ఇక్కడికొచ్చి ల్యాండ్ అయిన ఒక 1 ఆర్ 2 వీక్స్‌లోనే జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే చదివి లాస్ట్ 6-7 మంత్స్ జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎవరిని డీమోటివేట్ చేయడానికి కాదు. జస్ట్ గెట్ ప్రిపేర్డ్. మీరిక్కడ ఉన్నట్లయితే లేదంటే ఇక్కడ రావడానికి ప్లాన్ చేస్తున్నారంటే జస్ట్ అండర్‌స్టాండ్ దట్ మీరు కొంచెం ఎక్కువ ప్రొయాక్టివ్‌గా ఉండాలి. అక్కడ వెతికినట్టు ఇక్కడ వెతికితే కొంచెం కష్టమవుతుంది. మీ జాబ్ సెర్చింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి అండ్ చాలా షార్ట్‌గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీ సమయం కేటాయించి వీడియోని ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. త్వరగా కలుసుకుందాము ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ యూ.